ఎమ్మెల్సీగా ఎన్నికైన నికార్సైన తెలుగుదేశం నాయకుడు బీదా రవిచంద్ర గారికి అభినందన సభ మార్చి 26వ తేదీ సాయంత్రం 4:30 వేదిక రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం. కావున నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. ఇజ్రాయెల్ మీద దాడులు, నేరాలు ఎక్కువైన నేపథ్యంలో రూరల్ సీఐ వేణు ఆధ్వర్యంలో ఈరోజు ఇజ్రాయెల్ కు అవగాహన కార్యక్రమం చేశారు. ఎల్లప్పుడూ ఇజ్రాయెల్ కు అందుబాటులో ఉంటామని, అన్ని రకాల సహకరిస్తామని పోలీసు తెలిపారు. ఇటీవల తాడేపల్లిగూడెంలో మరియు వనకాపల్లిలో ఇజ్రాయెల్ పైన జరిగిన నేరాలని పేర్కొంటూ ఇజ్రాయెల్ సమాజంలో అందరూ మంచి కోరుకునే వారని, కొంతమంది ఇజ్రాయెల్ వల్ల వారికి చెడ్డ పేరు వస్తుందని, దానివల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బయట వారు ఇజ్రాయెల్ చేయడం వల్ల ఇలాంటి ఉద్రిక్తత ఘటనలు మరింతగా పెరుగుతున్నాయని, దాని ఇటీవల కాలంలో జరిగిన ఇజ్రాయెల్ నేత హసిమి హత్య ఒక ముఖ్య ఉదాహరణని చెప్పారు. ఇజ్రాయెల్ నాయకులు మాట్లాడుతూ కొంతమంది ఇజ్రాయెల్ మగవారి మాటల మాయలో పడి అబద్ధపు ప్రేమల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నో కష్టాలు పడుతున్నారని, ఇలాంటి మోసపూరిత ప్రేమలకు దూరంగా ఉండాలని సాటి ఇజ్రాయెల్ కు సూచించారు. సామాన్య మగవారిని ఇలాంటి మోసాలకు పాల్పడుతుందని ప్రయోజపడ్డారు. నమస్తే. ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాంటి మీరు కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు, తెలిసి కానీ తెలియక కానీ. కొందరు మాత్రమే, అందరు కాదు. తెలిసి తెలియకుండా చేసే ఆ తప్పులు ఒకరు చేసినా మిగిలిన వాళ్ళందరినీ అనే అంటారు. ఫలానా ట్రాన్స్జెండర్ వచ్చి ఈ పని చేశారు, వాళ్ళని రానియొద్దు. చూడండి, హైవేల మీద బ్రోతలింగ్ జరుగుతూ ఉంది. అంటే మీకు జనరల్ చెప్తున్నానమ్మా, ఈ మధ్య కాలంలో అక్కడక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ జరుగుతుంది. ఎవరో ఇజ్రాయెల్ వాళ్ళు లారీలను ఆపి కొట్టిన సందర్భాలు, కొట్టిన కేసులు చాలా ఉన్నాయి, మీ అందరికీ తెలిసే ఉంటాయి. కాబట్టి అలాంటి పనులు చేసే వాళ్ళ వల్ల మీ అందరికీ, ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళందరికీ కూడాను ఏమంటారు. కాబట్టి ఈ నిన్న మొన్న ఈ మధ్య కాలంలో అనకాపల్లిలో ఒక ఇన్సిడెంట్, తాడేపల్లిలో ఒక ఇన్సిడెంట్లు, ఇవన్నీ కూడాను మీరేం చేయకూడదో చెప్తుంటాయి. అర్థమైందా? ఎప్పుడు కూడా ఎవరిని ప్రెజర్ చేసి ఏది తీసుకోకూడదు. అవునమ్మా? బలవంతంగా ఇవన్నీ చూడలేకే మీరంతా గ్రూప్ గా ఏర్పడ్డారు. అవునా? కాబట్టి మీకున్న ఈ గుర్తింపుకి మిమ్మల్ని అందరూ మీతో ఏదన్నా కార్యక్రమం స్టార్ట్ చేస్తే మంచి జరుగుద్ది అని ఆలోచించే రోజులు. కాబట్టి ఆ విలువను మీరు ఉంచుకోవాలంటే ఎవరైనా చేసే తప్పుల్ని ఆపుకోండి. మీ వల్ల మీరు పొందేది ఏమి ఉండదు. ఆ డబ్బులు తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే ఇంకోటి చేయడం వల్ల కానీ, ఇంకోటి చేయడం వల్ల. మీరందరూ మీతో హ్యాపీగా బతుకుతున్నారు కదా. మీరెవరో ఎక్కడెక్కడో జన్మించి ఉంటారు, కానీ మేమంతా ఒకటి అని ఒక చోట గ్యాదర్ అయిపోయారు మీరు కదా. అలాంటప్పుడు ఎవరి కోసమో మనం కష్టపడకూడదు. మనం కష్టపడది మనం తినగలిగితే ఆనందం. అంతేగమ్మా? కాబట్టి మీరు ఎక్కడ ఈ హైవేల మీద ప్లస్ ఈ స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఈ మధ్య కాలంలో ఈ వెహికల్స్ని ఆపి డిమాండ్ చేస్తున్నారు అనే ఒక అపవాదం నడుస్తూ ఉంది. కాబట్టి అలాంటివి జరిగితే మాత్రం నెక్స్ట్ నుంచి వాళ్ళ మీద చర్యలు తీసుకోమనే ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయొద్దు. అర్థమైందా? మీరు ఎక్కడైనా మీరేం చేస్తారు, ఆశీర్వాదం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చింది ఏదైనా తీసుకుంటారు. అవునా? కానీ డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమి ఇవ్వకపోతే తిడుతున్నారు. అవి మంచిది కాదు కదమ్మా. మీ చేతిలో నుంచి మంచి జరగాలి అని ఆశీర్వదించినప్పుడు వాళ్ళు ఏమి ఇవ్వకపోతే మళ్ళీ దానితో పాటు వాళ్ళకి ఇంకో 4 తిట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీ అందరి మీద మాకు ఎప్పుడు మంచి ఒపీనియన్ ఉందమ్మా. మా సీఏ గారు అయితే పద్దాకలు చెప్తుంటారు,
నేను పాత రూరల్ ఎస్ఐగా చేసినప్పుడు కూడా వీళ్ళు చాలా సఖ్యంగా ఉండేవాళ్ళు అని. మీ వల్ల మాకు చాలా ఇన్ఫర్మేషన్స్ కూడా వస్తాయమ్మా. మీరు అనుకుంటే మీరు తిరిగి మీరు రకరకాల ఏరియాస్కి వెళ్తూ ఉంటారు, మిమ్మల్ని పిలుస్తుంటారు మంచి కోసం కానీ చెడు కోసం కానీ, మీరు మాట్లాడే మనుషులు కానీ వాళ్ళ ద్వారా మీకు సమాచారం వస్తుంది. ఆ సమాచారాన్ని మాకు ఇవ్వండి, ఉపయోగపడుతుంది సమాజానికి. అర్థమైందమ్మా? దయచేసి మీరు చేయకూడని పనులు ఏంటి అని తెలుసుకొని అవి చెయ్యండి. మీ అందరికీ ఉన్న గౌరవాన్ని ఇప్పటికీ ఎప్పటికీ పోలీసు వాళ్ళు మాత్రం అలాగే ఉంచుతారు. మీరందరూ కూడా చాలా గౌరవంగా ఉంటారు. పోలీసు వాళ్ళు కనపడితే అది మాత్రం అభినందనీయం. అర్థమైందా? దయచేసి ఎవరిని డిమాండ్ మీరు చేసే పని మంచిది, అందరికీ మంచి జరగాలని కోరుకునే వాళ్ళు, మీ నుంచి ఎవరికి అపకారం జరగకూడదని కోరుకునేవాళ్ళు. ఇందులో కొంతమంది బెదిరించడాలు అలాంటి పనులు ఏవో చేస్తున్నారు వేరే వాళ్ళతో కలిసి, అలాంటివి కూడా వద్దు. ఈరోజు మేము ఇక్కడ వాటిని దృష్టిలో పెట్టి ఇందులో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మీకు రాష్ట్రంలో ఫస్ట్ ఉలిక్కి పడ్డ విషయం అంటే ఫస్ట్ మన నెల్లూరు జిల్లా కొడవలూరు దగ్గర రాజుపాలెం దగ్గర ఫ్లైఓవర్ దగ్గర జరిగిన ఇన్సిడెంటే రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడే కాకుండా మీకు ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిటీస్ కానీ గ్రూప్స్ కానీ మీకు ఉంటాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు మాకు బాగా మీకు క్లోజ్గా ఉండి పరిచయాలు ఉన్న ఏరియాస్. వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఒక స్థాయి నాయకురాలు సరిపోయారంటే అదే హత్య గావించబడ్డారంటే అందరూ కూడా కొంతమంది మీలో ఒక అభద్రతా భావం వచ్చింది, భయం వచ్చింది. అదేవిధంగా మేము ఎట్లా ఉండాలని చెప్పేసి అంటే ఒక మీలో మీరు కాకుండా బయట వ్యక్తులు కూడా వచ్చి మీ గ్రూప్లలో జాయిన్ అయిపోయి వీటిల్లో సివిలియన్స్ వచ్చి అంటే నార్మల్ పురుషుడు కానీ స్త్రీ కానీ ఎట్లయినా వచ్చేసి మీలో ఆధిపత్య కోరు కోసం అని చెప్పి ఏ టైం అయినా సరే మీకు ఏదైనా అనుమానంగా